అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్లు, లేదు బజార్లో కుర్రవాళ్ళని చూస్తే అనేక రకాల విచిత్ర వేషధారణలు, చేష్టలు. ఏమైపోతుంది నా దేశం, ఏమైపోతుంది నా జాతి, ఏమైపోతుంది నా సంస్కృతి అని బాధపడేవాడిని. కానీ దేవాలయాలకు వెళ్ళినా అక్కడ యువకులు అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంటే చాలా భక్తితో దేవుణ్ణి కొలుస్తున్నారు, సంస్కృతి సాంప్రదాయాలని అద్భుతంగా పాటిస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు నా జాతికి ఇక తిరుగులేదు, ఎన్ని సంవత్సరాలైనా ఈ జాతి ఇలా బ్రతికి ఉంటుంది అని చెప్పి నమ్మకం కలుగుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక గ్రామానికి ఒక ఆయన వెళ్ళి, ఏమండి మీ గ్రామం నుంచే పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చారు, దీని వెనుక కారణం ఏంది అని అన్నాడు. అక్కడ ఉండేటటువంటి ఒక రైతు ఒక మాట చెప్పాడు, అయ్యా మా గ్రామంలో పెద్ద పెద్ద నాయకులు ఎవరు పుట్టలేదు, అందరూ శిశువులే పుట్టారు అని. అంటే పుట్టేటప్పుడు అందరూ శిశువులే. మహానాయకులు గాని మహాత్ములు గాని గొప్ప గొప్ప వాళ్ళుగా తయారు కావాలి అని అంటే అది ఇంటిలో తల్లి దగ్గర నుంచి మొదలవుతుంది. తల్లులు సంస్కారవంతులైతే ఈ దేశం సంస్కారవంతంగా తయారవుతుంది. అందుకే ఆదిశక్తి స్వరూపమైనటువంటి తల్లికి ప్రథమ స్థానం ఇచ్చింది మన జాతి. ఆదిశంకర్లు కూడా సన్యాసి అయి ఉండి కూడా అంతిమ సమయంలో తల్లి యొక్క కోరిక తీర్చడానికి వారు తల్లి దగ్గరకు వచ్చారు.